Hey everyone, welcome back to our channel English Teacher. I hope everyone is doing well. ఈ రోజు వీడియోలో దారికి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. అంటే ఈ దారిలో వెళ్ళు, ఆ దారిలో వెళ్ళు, ఏ దారిలో వెళ్ళాలో నేను మర్చిపోయాను. ఇలాంటి సెంటెన్సెస్ యూస్ చేస్తూ ఉంటారు కదా. అయితే వీటన్నింటినీ ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చెప్తాను కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ కొబ్బరి పెంకు లేదా కొబ్బరి చిప్ప. దీన్ని మనం ఇంగ్లీష్లో కోకోనట్ షెల్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఇవన్నీ మనం చేయలేము. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వీ కెనాట్ డూ ఆల్ దిస్ ఆర్ వీ కాంట్ డూ ఆల్ దిస్ ఈ విధంగా చెప్తాం. ప్రతి వీడియోలో ఉన్నట్లుగానే ఇప్పుడు మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ అటుకులనే పోహా అని కూడా అంటూ ఉంటారు కదా. అయితే వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call them in English? Let me know in the comments. Now the second question for you, which is మనం ఈ దారిలోనే వెళ్ళాలి నాకు తెలుసు, లేదా మనం ఈ దారిలోనే వెళ్ళాలని నాకు తెలుసు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ దారిలోనే ఉంది సరిగ్గా చూడు. ఇలా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో దట్ ఈస్ ఆన్ ద వే లుక్ ప్రాపర్లీ ఆర్ ఇట్ ఈస్ ఆన్ ద వే లుక్ ప్రాపర్లీ ఈ విధంగా చెప్తాం. ఇట్ ఈస్ ఆన్ ద వే ఆర్ దట్ ఈస్ ఆన్ ద వే అంటే అది లేదా ఇది దారిలోనే ఉంది అని. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యువర్ వాచ్ ఫెల్ అట్ యువర్ ఫీట్ టేక్ అ లుక్ ఆర్ యువర్ వాచ్ ఫెల్ అట్ యువర్ ఫీట్ లుక్ వన్స్ అంటే నీ వాచ్ నీ కాళ్ళ దగ్గరే పడిపోయింది కాబట్టి ఒకసారి చూడు అని. ఇంకొక ఎగ్జాంపుల్ లెట్స్ హరీ అప్ యాజ్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ వీ నీడ్ ఆన్ అవర్ వే. లెట్స్ హరీ అప్ యాజ్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ వీ నీడ్ ఆన్ అవర్ వే అంటే త్వరగా పద ఎందుకంటే మనకు కావలసినవన్నీ మనకి దారిలోనే దొరుకుతాయి అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ దారంతా గుంతలే ఉన్నాయి. ఎక్కువగా గుంటలు ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో దెర్ ఆర్ పాట్ హోల్స్ ఆల్ ద వే. దేర్ ఆర్ పాట్ హోల్స్ ఆల్ ద వే ఈ విధంగా చెప్తాం. పాట్ హోల్స్ అంటే గుంతలు లేదా గుంటలు అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ ఐ కుడెంట్ గో ఫాస్ట్ బికాస్ దేర్ వర్ పాట్ హోల్స్ ఆల్ ద వే. ఐ కుడెంట్ గో ఫాస్ట్ బికాస్ దేర్ వర్ పాట్ హోల్స్ ఆల్ ద వే అంటే నేను త్వరగా వెళ్ళలేకపోయాను లేదా ఫాస్ట్గా వెళ్ళలేకపోయాను ఎందుకంటే ఆ రోడ్ అంతా లేదా దారంతా గుంతలే ఉన్నాయి లేదా గుంటలే ఉన్నాయి అని. ఇంకొక ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ ఆన్ అ పాట్ హోల్ రోడ్ మేడ్ మీ టైర్డ్. ట్రావెలింగ్ ఆన్ అ పాట్ హోల్ రోడ్ మేడ్ మీ టైర్డ్ అంటే గుంతలు ఉన్న రోడ్లో ట్రావెల్ చేయడం వల్ల నాకు నీరసం వచ్చేసింది లేదా నేను నీరసం అయిపోయాను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ దారిలో ఏదో ఒకటి తింటాను. ఇలా అంటూనే ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ ఈట్ సంథింగ్ ఆన్ ద వే. ఐ విల్ ఈట్ సంథింగ్ ఆన్ ద వే ఈ విధంగా చెప్తాం. ఆన్ ద వే అంటే దారిలో అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ కాంట్ గెట్ అప్ సో ఎర్లీ అండ్ కుక్ సో ఐ విల్ ఈట్ అవుట్ టుడే. యూ కాంట్ గెట్ అప్ సో ఎర్లీ అండ్ కుక్ సో ఐ విల్ ఈట్ అవుట్ టుడే అంటే నువ్వు అంత పొద్దున్నే లేదా అంత ఉదయాన్నే నిద్రలేచి వంట చేయలేవు కాబట్టి నేను ఈరోజు బయట తినేస్తాను అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆన్ ద వే ఐ ఫౌండ్ అ నైస్ హోటల్ అండ్ హ్యాడ్ బిర్యానీ. ఆన్ ద వే ఐ ఫౌండ్ అ నైస్ హోటల్ అండ్ హ్యాడ్ బిర్యానీ అంటే దారిలో నాకు మంచి హోటల్ కనిపించింది నేను బిర్యానీ తిన్నాను అని. నౌ ద ఫోర్త్ సెంటెన్స్ ఈజ్ ఈ దారిలో వచ్చి ఇరుక్కుపోయాను. ఇలా కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కేమ్ డౌన్ దిస్ రోడ్ అండ్ గాట్ స్టక్. ఐ కేమ్ డౌన్ దిస్ రోడ్ ఆర్ దిస్ వే అండ్ గాట్ స్టక్ ఈ విధంగా చెప్తాం.
I got stuck అంటే నేను ఇరుక్కుపోయాను అని. ఫర్ ఎగ్జాంపుల్, why did you come in such a small way? Why did you come in such a small way? అంటే నువ్వు ఇంత చిన్న రోడ్లోకి లేదా ఇంత చిన్న దారిలోకి ఎందుకు వచ్చావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, I am stuck on this path because I came at this time. Or I am stuck on this way because I came at this time. అంటే నేను ఈ టైంలో ఈ దారిలో రావడం వల్ల నేను ఇరుక్కుపోయాను అని. పాత్ ఆర్ వే అంటే దారి అని. సెంటెన్స్ నెంబర్ 5 is, ఈ దారిలో ఎందుకు తీసుకువెళ్తున్నావు? ఇలా అడుగుతూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో why are you taking me this way? Why are you taking me this way? ఈ విధంగా అడుగుతాం. Why are you taking me అంటే నన్నెందుకు తీసుకువెళ్తున్నావు అని. ఫర్ ఎగ్జాంపుల్, we should not go this way. Why are you going this way? We should not go this way. Why are you going this way? అంటే మనం ఈ దారిలో వెళ్ళకూడదు, నువ్వు ఈ దారిలో ఎందుకు వెళ్తున్నావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, I kept telling you that this is not the way we should go, but you didn't listen to me. I kept telling you that this is not the way we should go, but you didn't listen to me. అంటే మనం ఈ దారిలో వెళ్ళకూడదని నేను నీకు చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వు నా మాట వినలేదు అని. I kept telling you అంటే నేను నీకు చెప్తూనే ఉన్నాను అని. Now the 6th sentence is, నన్ను ప్రశాంతంగా వెళ్ళనివ్వు. ఎవరైనా మనల్ని ప్రశాంతంగా డ్రైవ్ చేసుకొనివ్వకపోతే ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో లెట్ మీ గో ఇన్ పీస్, లెట్ మీ గో ఇన్ పీస్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ కన్ఫ్యూజింగ్ మీ? ఐ నో విచ్ వే టు గో. ఆర్ ఐ నో విచ్ వే టు గో. వై ఆర్ యూ కన్ఫ్యూజింగ్ మీ అంటే ఏ దారిలో వెళ్ళాలో నాకు తెలుసు, నువ్వు నన్ను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు లేదా నువ్వు నన్ను ఎందుకు గందరగోళపడేలా చేస్తున్నావు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 is, I went this way when I went before, so you keep quiet. I went this way when I went before, so you keep quiet. అంటే ఇంతకు ముందు వెళ్ళినప్పుడు నేను ఈ దారిలోనే వెళ్ళాను, కాబట్టి నువ్వు కాస్త సైలెంట్గా ఉండు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, ఈ దారిలో త్వరగా వెళ్ళొచ్చు. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇలాంటివి చాలాసార్లు అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ వీ గో దిస్ వే వీ కెన్ గో క్విక్లీ. ఇఫ్ వీ గో దిస్ వే వీ క్యాన్ గో క్విక్లీ ఈ విధంగా చెప్తాం. ఇఫ్ వీ గో దిస్ వే అంటే మనం ఈ దారిలో వెళ్తే లేదా ఈ దారిలో వెళ్ళినట్లయితే అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ అ షార్ట్ కట్ సో వీ కెన్ గో దేర్ అన్ అవర్ ఎర్లియర్. ఆర్ ఇట్ ఈస్ అ షార్ట్ కట్ వే సో వీ క్యాన్ గో దేర్ అన్ అవర్ ఎర్లియర్ అంటే ఈ దారి షార్ట్ కట్ లేదా ఇది షార్ట్ కట్ దారి కాబట్టి మనం అక్కడికి గంట ముందుగానే వెళ్ళిపోవచ్చు అని. అనదర్ ఎగ్జాంపుల్, యూ డోంట్ స్ట్రెస్ టూ మచ్ వీ విల్ లీవ్ సూన్. యూ డోంట్ స్ట్రెస్ టూ మచ్ వీ విల్ లీవ్ సూన్ అంటే నువ్వు ఎక్కువగా ఆలోచించకు లేదా ఎక్కువగా టెన్షన్ పడకు, మనం త్వరగానే బయలుదేరిపోతాము అని. అండ్ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్, ఏ దారిలో వెళ్ళాలో గుర్తులేదు. ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ రిమెంబర్ విచ్ వే టు గో. ఐ డోంట్ రిమెంబర్ విచ్ వే టు గో ఈ విధంగా చెప్తాం. ఐ డోంట్ రిమెంబర్ అంటే నాకు గుర్తులేదు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ కమ్ దిస్ వే మెనీ టైమ్స్ బట్ ఫర్గాట్ విచ్ వే టు గో. ఐ హ్యావ్ కమ్ దిస్ వే మెనీ టైమ్స్ బట్ ఫర్గాట్ విచ్ వే టు గో అంటే నేను ఈ దారిలో చాలాసార్లే వచ్చాను కానీ ఏ దారిలో వెళ్ళాలో మర్చిపోయాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, డూ యూ హ్యావ్ ఫర్గెట్ఫుల్నెస్? యూ ఆర్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ లైక్ దిస్. డూ యూ హ్యావ్ ఫర్గెట్ఫుల్నెస్? యూ ఆర్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ లైక్ దిస్ అంటే నీకు మతిమరుపు ఉందా, నువ్వు అన్నీ ఇలాగే మర్చిపోతూ ఉన్నావు అని. ఫర్గెట్ఫుల్నెస్ అంటే మతిమరుపు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher.
Have a good day. Bye bye.